వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంకా మేము మా ఇంటర్నెట్స్ అంతా చాలా డేస్ తర్వాత కలిసాం అనమాట. ఆల్మోస్ట్ 1 year తర్వాత కలిసాం. సో అందుకే అలాగా మీటప్ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. సో ఎందుకులే వాళ్ళ ఇంటి చాలా బాగుంది చూపిద్దామని చిన్న హోమ్ టూర్ చేస్తున్నాను. సో మీరు చూసేయండి. ఫస్ట్ లాన్ చూపిద్దామా. ఆంటీకి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. నీట్గా పెట్టేసుకుంది. సో ఇక్కడ ఇక్కడ అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. నాకు ఇవి బాగా నచ్చినాయి. కృష్ణ చాలా బాగున్నాడు కదా. సో అది బాగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. జస్ట్ చూపిస్తున్నాను ఎట్లుంది అని. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇంటికి వచ్చినా ఈ పైన ఇవి. సో ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఇట్లా క్లీన్ గానే ఉంటుంది అనమాట. హోమ్ టూర్ కోసం అయితే కాదు, ఎందుకంటే మేము 9 years నుంచి ఫ్రెండ్స్ కదా. 9 years నుంచి చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు వచ్చినా ఇట్లనే ఉంటుంది ఇల్లు. ఇది ముందు లేదు, కొత్తగా తెచ్చింది సోఫా సెట్. నా ఫ్రెండ్కి జాబ్ వచ్చింది కదా, ఆమె సో తెచ్చింది అనమాట. ఆమె సామాగ్రి ఇదంతా. రా వీడియోలోకి చూపిద్దాం. ఫ్రెండ్ అంటున్నారా? తెలుసులే. సో హలో ఫ్రెండ్స్. చాలా అనమాట. ఇది వచ్చేసి హాల్. రౌండ్ కొనుక్కున్నా. కీ స్టాండ్. సో ఇది వచ్చేసి హాల్. ఇప్పుడు కిచెన్కి వెళ్దాం. కిచెన్ లో ఫస్ట్ దేవుడి ఇల్లు. ఇది వచ్చేసి చిన్న దేవుడి ఇల్లు. ఓకే, ఇది వచ్చేసి కిచెన్. చూపించాలా? అదనమాట. పైన కదా లోపల కూడా నీట్గా ఉంది. ఇది తప్ప అన్నీ అవుతుంది. ఇది తప్పనా? ఇదా? ఓకే ఓకే. సో ఇది సరే అయితే ఇది చూద్దాం. అంటే ఎంత ఓపిక, ఎంత నీట్గా పెట్టుకుని చూడండి గైస్. అంతే. నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇది కొంచెం నచ్చింది అనమాట ఫ్రిడ్జ్. ఎందుకంటే ఇట్లా ఎప్పుడు చూడలేదు. కొంచెం బార్బీ థీమ్ లాగా ఉంది కదా చూడడానికి. అండ్ ఆంటీ స్పెషల్గా చూపించమని చెప్పింది. యాంటీక్ పీస్ చూపించాను. బాగుంది కదా. యాంటీక్ పీస్ బుట్టి, అదే బుట్ట. అండ్ కుట్టి ఫ్రిడ్జ్, చిన్న టేబుల్. ఇది వచ్చేసి కిచెన్ అనమాట.
సో ఇప్పుడే ఆంటీ చెప్పినారు ఇది ఆ మేడం పుట్టినప్పుడు తెచ్చిండేదంట. సో సో ఆ పిల్లకి ఎంత ఏజో దీనికి అంత ఏజ్. అయినా ఎంత కొత్తగా ఉంది చూడండి గైస్, సీరియస్లీ. మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అదే నా ఎక్కడున్నా నాకు లేదు ఇదన్నమాట. అండ్ ఇంకొక బొమ్మ కూడా సేమ్ ఈ బొమ్మ అది చూపించిందంటే సేమ్ మా ఇంట్లో పింక్ కలర్. మా ఇంట్లో ఇంకా చిన్నది ఉంది వైలెట్ కలర్. మొన్న కొట్టలింగల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. ఇదో మేము క్రియేట్ చేసింది ఇది చెయ్యి, ఇది ఇంపార్టెంట్. గోల్డ్ సంచి దాంట్లో చెప్పండి అంటే మీరు చూడండి, గోల్డ్ సంచితో మంచిగా నాప్కిన్ చేసినారు, కిచెన్ నాప్కిన్. ఎంతైనా క్రియేటివిటీ. మీరు మొత్తం అల్లినారా అంటే ఇది అంటే కటింగ్ చేసిండేది అది పైన మనం అది ఇదంతా మొత్తం. ఓకే, మమ్మీ కూడా ఒకటి చేసిండ్రు. మమ్మీ కూడా మమ్మ బుట్టలు కూడా అల్లుతుంది. ఆడుండే అది కూడా కూలర్ మీద అది ఎప్పుడు నేను చదివేటప్పుడు. మీరు చదివేటప్పుడు చేసిందా? ఓకే, ఇది ఇలాంటివి ఎక్కడైనా దొరుకుతాయి గైస్. ఇప్పుడు దొరికితే బయట ఎంత కాస్ట్ ఉంటుంది. ఆర్ట్ మ్యాన్ బాగుందండి. ఇది చాలా కొనిందే అనుకుంటారు కదా, హ్యాండ్ మేడ్. నేను డిగ్రీ చదివేటప్పుడేమో మీరు చేశారా? 2 చేసిన. ఇంకోటి ఆడ ఉంది ఫోన్ మీద, అప్పుడు ఫోన్ మీద కవర్ లాగా ఒకటి కిందకి దానిపైన మోసైక్ అనేసి చేసింది. అది ఆడ పెట్టిన కదా మాటి. బాల్ షేప్, ఫోన్ షేప్ కట్ చేసి చేసినాను. ఇది కింద డైనింగ్ టేబుల్ మీద పెట్టేదానికని చేసింది. తర్వాత బెడ్రూమ్ నంబర్ 1. ఫస్ట్ మా ఫ్రెండ్ చూద్దాం. ఇదనమాట. అండ్ ఆ పిల్ల అయితే ఏం నీట్ గా పెట్టుకోలేదు, అంతా ఆంటీని సర్దుతుంది. ఫస్ట్ గలీజ్ చేసే దాంట్లో ఫస్ట్ ఉంటుంది ఆ పిల్ల. ఇదనమాట. సో చూపించు జస్ట్. ఇంకా కబోర్డ్స్ మంచిగా ఉన్నాయా? అంత మంచిగా లేదు గైస్, ఉన్నాయి. ఇదనమాట. చూపించేసిన నేను అడగకుండా లైట్. అండ్ కృష్ణ ఫొటోస్ బాగున్నాయి కదా. ఒక రౌండ్ వేసేసి రూమ్ అంతా. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. అండ్ ఇట్లాంటి పీసెస్ చాలా బాగున్నాయి, యాంటిక్ పీసెస్ ఇంట్లో. అక్కడ కూడా ఫోటో ఫ్రేమ్ చూపించి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్, కైండ్ ఆఫ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్, అందరికీ తెలిసింది బెడ్. మనం వస్తున్నాం అని పర్లేదా మని. ఇది మిర్రర్. అండ్ ఇంకా అంతే కబోర్డ్స్. చూపించాలా? డాడీ కాబట్టి తక్కువ ఉంటాయి. ఇది అంటుందంట అనుకోవచ్చు. ఇదంతా సేమ్ అట్లే ఉంటుంది. సో అక్కడ చూపించాను. ఎలాగో మనకు ఓల్డ్ దేవాలన్నీ ఉంటాయి కాబట్టి మనం బయటికి వెళ్ళలేం, ఎంత కలుస్తున్నాం. ఇది ఆంటీ శారీ కలెక్షన్. ఆ పిల్ల అంటుంది ఒక శారీ షాప్ పెట్టుకోవచ్చు అంటున్నాం కదా. శారీ టూర్ కూడా చేయొచ్చు. కబోర్డ్ టూర్, వార్డ్రోబ్ టూర్ చేస్తారు కదా, అట్లా కూడా చేయొచ్చు. అంతేనా? కొంచెం గట్టిగా సరే అక్క. ఇదే ఇవి వచ్చేసి డైలీ వేరా, కైండ్ ఆఫ్ క్యాజువల్ వే. చూడండి, ఇది నీట్ గా పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేనైతే ఒకటి పీకేసాను అంటే ఇంకొకటి ఎక్కడ పోయిందో తెలియదు కదా. అంటే అప్పటి వాళ్ళకి అంత ఓపిక ఉంటుంది గైస్, ఏం చేయలేము.
బాగుంది కదా? పైనుంచి కిందకి నీట్ చూపించు. సో ఎంతనా? అంతే కదా? టెర్రస్కి వెళ్దామా? కాళ్ళు కాల్సి వస్తానండి ఇప్పుడు పోతే. సో ఇక్కడంతా అయిపోయింది కాబట్టి పైన టెర్రస్ లో చిన్న రూమ్ ఉంది, దాని గురించి చూద్దాం వచ్చేది. ఇది ఒక చిన్న రూమ్ అనమాట. పెంట్ హౌస్ అంటారు దాన్ని. అదే పెంట్ హౌస్. సిటీ సైట్ 1 hour అంటారు. ఏం లేదు, ఖాళీగా ఉంది, జస్ట్ చూపిద్దామని. జస్ట్ ఒక రూమ్. ఇక్కడ ఎవరు ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. సో మేము నైట్ స్టే ఇక్కడ చేసాం కాబట్టి మేము వేసిన బెడ్షీట్స్ ఇవి అంతే. జస్ట్ ఒక చిన్న రూమ్ అండ్ లోపల వచ్చేసి చిన్న కిచెన్. ఏవో ఉన్నాయి. వద్దు, నేను అసలు యూజ్ చేయలేదు. సో చిన్న స్టవ్, బేసిక్ థింగ్స్ ఉన్నాయి. ఎవరు ఎప్పుడో ఒకసారి వస్తారు అనుకుంటా అనేది. అండ్ ఇది దేవుని రూమ్, బట్ ఇది లేవు కదా, అంతే. ఇది చిన్న రూమ్. అండ్ బయట వచ్చేసి ఎట్లుంటుంది, నైట్ మాత్రం చల్లగా మంచి గాలి వస్తుంది, హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చెప్పండి చుట్టుపక్కల అదనమాట గైస్, చిన్న హోమ్ టూర్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్. అంతే.